నీళ్ళల్లో తేలుతున్న రేషన్ బియ్యాన్ని చూసి ఈ నడుమ చాలా మంది పబ్లిక్ ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారు కావచ్చని మస్తుగా డౌట్ అనుమానాలు పడుతున్నారు కదా. అయితే గవి ప్లాస్టిక్ బియ్యం కాదట, ఫోర్టిఫైడ్ రైస్ అట. గదెనొల్లా పెయ్యి తాకతు మంచిగుండాలని పోషకాలతోని తయారు చేసిన ప్రోటీన్లు ఖనిజాల్ని బియ్యంలో కలుపుతున్నారట. అంటే బియ్యాన్ని పిండి లెక్క చేసినాక దాంట్లో ప్రోటీన్లు విటమిన్లను కలుపుతారన్నట్టు. ఇక వాటిని సుతం బియ్యంలో కలిపి రేషన్ దుకాణాలల్లా పంపిణీ చేస్తున్నారన్నట్టు. అయితే పోషకాహారం లోపం లేకుండా ఉండనీకే సర్కారోళ్ళు చేసిన ఆలోచనది. అయితే ఈ నడుమ రేషన్ బియ్యంలా కొన్ని బియ్యం తేలే వరకు గవేవో కల్తీ కావచ్చునని పబ్లిక్ అందరూ మస్తుగా అనుమానాలు పడుకుంటా రేషన్ బియ్యం తింటలేరట. కొందరైతే ప్లాస్టిక్ బియ్యం కావచ్చునని బయటనే వారబోతున్నారట. అయితే పెయ్యికి కావలసిన విటమిన్లన్నీ గీ బియ్యంలుంటాయి. గివేవో ప్లాస్టిక్ బియ్యం అనుకొని ఎవ్వలు పారబోయొద్దని ఆఫీసర్లు అంటున్నారు. అనుమానం పెనుభూతమన్నట్టు. అయిందాన్ని కానిదాన్ని భూతంలో పెట్టి చూసినట్లు చెయ్యకుండ్రి. సర్కారోళ్ళు వంచి పెడుతున్న రేషన్ బియ్యంలా ఎసొంటి కల్తీలు లేవని చెప్పుకొచ్చిండ్రు ఆఫీసర్లు. ఇన్నర్ గదా పబ్లిక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ముచ్చట్ని పట్టుకొని ఉత్తిపుణానికి రేషన్ బియ్యాన్ని దండగా చెయ్యకుండ్రి. మంచిగా వండుకొని తినుండ్రి. పోషకాహార లోపం లేకుండా చూసుకోండ్రి. ఏమంటున్నాం?